అందరికి నమస్కారం అండి. నా పేరు దేవాంశు సురేష్. నేను ఇటువంటి విషయాల కోసం చాలా సార్లు చెప్పడం జరిగింది. ఈ విధంగా నిన్న నైటు ఇక్కడ మన దివాంచరు ఫోర్త్ బిజీ జంక్షన్ దగ్గర ఇలా గేదె యాక్సిడెంట్ అయింది. అదే విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్‌లో కూడా యాక్సిడెంట్ అయింది. ఇటువంటి విషయాల కోసం నేను చాలా సార్లు వీడియో పెడతం జరిగింది. పోలీసు వారు స్పందించి మా దివాంచరు రైతులందరికీ ఒకసారి మీరు దయచేసి పోలీసు వారందరూ కలిసి మా దివాంచరు రైతులందరికీ ఒకసారి మీరు కౌన్సెలింగ్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే వీళ్ళు అంటే కొంతమందేనండి రైతులు పాలు తీసేసుకొని గేదెల్ని, ఆవుల్ని ఇలా రోడ్ల మీదకి వదిలేస్తున్నారు. మూగ నో నోరు లేని మూగజీవులు ఉత్తిగా ప్రాణం ఉత్తిని కోల్పోతుంది. ప్రతి ఒక్క గేదెకి, ఆవులు కూడా రోడ్ల మీద వదిలేయడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా మటికి. ఇలాగా నోరు లేని జీవాలు పాపం పోసుకుంటున్నారండి. దయచేసి రైతులందరూ కూడా ఈ వీడియో చూసినట్టయితే మా దివాంచెరు సమీపంలో ఉన్న దివాంచెరు, రాజానగరం నియోజకవర్గంలో ఇలాగా జరగకున్న సంఘటనలు పంచాయతీ వారు కంపల్సరీ స్పందించాలండి. పంచాయతీకి సంబంధించిన ఎవరైతే అధికారులున్నారో వాళ్ళందరూ రైతులందరిని పిలిచి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఇంత ఘోరంగా, ఇంత అధ్వానంగా జరుగుతుంటే ఒక రైతు కూడా ఈవినింగ్ మాటలు రైతులు కట్టుకునుంటే ఇటువంటి ఘోరాలు జరగకుండా ఉంటాయండి.